ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. అవును. ఇద్దరు క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ. అవును. అవును. ఎట్లా ఉంది? బాబా అన్న గారి నుంచి ప్రచారం అయితే బాగానే ఉంది. ప్రజలు వినంగా బాబా అన్న గారి నాయకత్వం ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నారు. అనునిత్యం బాబా అన్న గారు ప్రజలతోనే ఉన్నాడు. ఇప్పుడు వినంగా ప్రజలతోనే ఉంటాడు. ఇంకా గెలుస్తైనంగా ముందు వినంగా ఇంకా అభివృద్ధి పనులు వినంగా చేస్తాడు అని ప్రజలు వినంగా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే బాబా అన్న ఒక ముస్లిం క్యాండిడేట్ అయ్యి ఉండి వినంగా ఎప్పుడు వినంగా నేను ముస్లింలని కోరుకోలేడు. ఏ రోజు వినంగా మాగినంగా హిందువులంటనినంగా అనలేడు. ప్రతి ఒక్క విషయంలో ముందుకు పోయినాం. ఆయన అయినంగా మా గుడిలోకి వచ్చిండు, ప్రతి ఒక్క కార్యక్రమాలని జరిపించిండు. మేము వినంగా ఆయనతో పాటు ఉన్నాం. ఈ మా మధ్యలో మాత్రం ఎటువంటి ఫీలింగ్ మాత్రం లేదు. బాబాతో ఏం అభివృద్ధి కోరుకుంటున్నారు? బాబా అన్న గెలుస్తే ఏంటంటే ఇంకా అభివృద్ధి చేస్తాడనే ఒక నమ్మకం మాపై ఉన్నది అన్న పైన. ఇక ముందు ఏది కావాలన్నా సరే ప్రజలతో పాటు అందుబాటులో ఉంటాడు. ఏ పైన అయినా సరే అవుతుందనే ఒక నమ్మకం అయితే ఉంది బాబా అన్న మీద. కౌలంపేట విషయంలో అయితే ఈ బాబా అన్న నుంచి మాత్రం ఎటువంటి హిందూ ముస్లిం ఫీలింగ్ అయితే లేదు. అవతలే అపోజిషన్ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. అది ఇక్కడ అయితే బాబన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకి పోతుండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది. ఇక్కడ శ్రీశైలం బాబా అని ఇద్దరు కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది? ఎప్పటికైతే గత సర్పంచ్గా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, కొన్ని సీసీ రోడ్లు బాబా గారికే ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఆయనకే సపోర్టింగ్ ఉంది. ఎందుకంటే ఆయన గతంలో అలా కుమారుడు షఫీ గారు చేసినప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని సీసీ రోడ్లు, కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు అది జరిగినాయి. కాబట్టి ఇంకా కొన్ని జరిగేటివి ఉన్నాయి. ఆ అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు. అతన్నే కోరుకుంటున్నారు. అభివృద్ధి కావాలని అభివృద్ధి చేసే నాయకుడినే కోరుకుంటున్నారు ప్రజలు. మళ్ళొకటి కౌలంపేటలో హిందూ ముస్లిం అని ఓట్లు నడుస్తున్నాయి. అలాంటి కౌలంపేటలో ఏమి లేవు. హిందూ ముస్లిం రాజకీయాలు ఏం లేవు. మత రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ ఏం లేవు. అవి ఎట్లాంటివి ఏం లేవు. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలను ఎంటేసుకొని పనిచేసిండు. అన్ని సామాజిక వర్గాలకి ఇక్కడ పనులు జరిగినాయి. ఎస్సీలకి శ్మశాన వాటికి దారి జరిగింది. ఒక బీసీ కమ్యూనిటీకి ఒక మందిరం జరిగింది. ఒక మైనారిటీ వర్గానికి ఒక ఈద్గా జరిగింది. అందువల్ల అన్ని కార్యక్రమాలు జరిగినాయి. అన్ని అభివృద్ధి పనులు జరిగినాయి. కాబట్టి ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారు. అతన్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు. అస్సలాము అలైకుం. నా పేరు గౌస్. జై భీమ్. సర్పంచ్ ఎలక్షన్ వచ్చిందంటే సర్పంచ్ అంటే ఒక డెవలప్మెంట్ గురించి కోరుకోవాలి. కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని మాటలు విన్నా, కుల రాజకీయాలు, మత రాజకీయాలు. ఇక కుల మత రాజకీయాలు కాకుండా గత సర్పంచ్ బాబాబాయ్ ఉండి ఎన్నో పనులు చేసినారు. అందరు సీసీ రోడ్లు లైట్లు అంటారు. సీసీ రోడ్లు లైట్లు కాకుండా రెవెన్యూ జనరేట్ చేసిండు. గ్రామ పంచాయతీ ఎంతమంది ఇంట్లోకి ఇంటి నంబర్లు ఇచ్చి వాళ్ళతో ట్యాక్స్ పరంగా గ్రామ పంచాయతీకి ఎంతో డెవలప్మెంట్ చేసిండు. అది కావాలి. డెవలప్మెంట్ అంటే లైట్లు, రోడ్లు అందరూ వేపిస్తారు. డ్రైనేజ్ ఒకటే మాట ఉంటారు, మూడో మాట వస్తలేదు. గ్రామ పంచాయతీకి ఏం చేయాలి? గ్రామ పంచాయతీకి రెవెన్యూ కావాలా? ఊరు డెవలప్మెంట్ కావాలంటే రెవెన్యూ కావాలా? సిమెంట్ రోడ్ నేను మినిస్టర్తో చేస్తాను, నేను ఎమ్మెల్యేతో చేస్తాను, అది సాధ్యం కాదు. మన ఊరికి మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే కానీ ఏం కావాలా? మనకు రెవెన్యూ కావాలా? రెవెన్యూ కావాలంటే మనకు ఇల్లులకు ట్యాక్స్లు కానీ, వేరే షాపులకు ట్యాక్స్లు కానీ, ఇట్లా రోడ్ బైండింగ్ అయితే వాళ్ళకి చేసి అది డెవలప్మెంట్ అంట. నేను చూసినంత వరకు అయితే ఈ గత సర్పంచ్ ఎలక్షన్లో రూపురేఖలు మారినాయి ఊర్లకి. నేను ఎందుకంటే మా అయ్య పుట్టింది ఇక్కడ, మా తాత పుట్టింది ఇక్కడ, నేనైతే హైదరాబాద్లో పుట్టిన. నేను చూసినప్పటి నుంచి రూపురేఖలు మారినంటే పోయిన సంవత్సరంలో ఎలక్షన్లో బాబాబాయ్ నుంచున్నాక ఎక్కడైనా వెళ్ళి మీరు చూసుకోండి. ఇక్కడని కాదు, నేను చెప్పిన మాటలు కాదు, వాస్తవం. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. గ్రౌండ్లో వెళ్ళి ప్రతి సందులో చూడండి. స్ట్రీట్ లైట్ ఉంది, సిమెంట్ రోడ్ ఉంది, నల్ల నీళ్ళు వస్తున్నాయి, ట్యాంక్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఉంది. మనిషికి కావాల్సింది ఏంటంటే నీళ్ళు, అన్నం. అది రేషన్ కార్డులో బియ్యం ఉంది, బియ్యం ఇస్తాడు ఆయన. ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చింది. ఇంకా డెవలప్మెంట్ మోరీలు అంటారు. కొంతమంది మోరీలు నాకు హైదరాబాద్లో కంప్లైంట్ వచ్చింది, అన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి బోరీల్లో నీళ్ళు పొలాల్లో పోతున్నాయి. కొన్ని ఉన్నాయి పని, చిన్న చిన్న సమస్యలు ఏ ఊర్లో కూడా వెళ్తాయి, సిటీలో కూడా ఉన్నాయి సమస్య. కొన్ని సమస్యలు తీరాలంటే మన ఈ సర్పంచ్ ఉంటేనే మనకు ఆయనకు బాధలు తెలుసు. ఆల్రెడీ ఈ ఊరు గురించి మొత్తం తెలుసు. కొత్తోడు వస్తే మళ్ళీ దానికి మొత్తం అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఆ కొత్తోనికి సమస్యలు అర్థం చేసుకోనికి 2-3 సంవత్సరాలు అయిపోతాయి.
ఇప్పుడు మీరు ఉన్నారు సమస్యలు తెలుసు నాకు ఎక్కడ లూప్ హోల్ ఏముంది, ఎక్కడ లూప్ హోల్ ఉంది ఆయనకు చెప్తేనే ఆయనకు తెలుసు. ఆయన ఎందుకంటే ఆన్ ద వే గ్రౌండ్లోనే ఉన్నాడు, ఆయనకు అన్ని రిపోర్ట్లు తెలుసు, ఆయనకు ఎక్కడ ఏం చేయాలో తెలుసు. కొత్తోడు వచ్చిందంటే ఆ రిపోర్ట్ వరకు పోవాలడానికి టైం పడుతుంది. ఇంకొకటి కొత్తోడు వచ్చినప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరం నుంచి మనుషుల మధ్యలో ఏమైనా సోషల్ సర్వీస్ చేసిండో అది కూడా ఆలోచించండి. ఎలక్షన్ వచ్చినాయని నేను వచ్చి సర్పంచ్గా, నేను వచ్చి ఉప సర్పంచ్గా, నేను వార్డు మెంబర్గా గ్రౌండ్లో ఏమైనా ఉన్నారా? ఒకసారి ఊళ్ళోనే అడగండి. ఒక 2 సంవత్సరాలు అట్లీస్ట్ 1 సంవత్సరం నుంచి కూడా సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది, నేను గ్రౌండ్లో తిరగాల, నేను జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలా, వాళ్ళతో మాట్లాడాలని ఎవరైనా చేసినారా లేదా చూడండి. కొంచెం బాబా గెలిస్తే ఫస్ట్ ఏం కోరుకుంటున్నాను? గెలుస్తే కాదన్నా, గెలిచేసిండు. జస్ట్ మెజారిటీ గురించి ఎలక్షన్ అని నేను అనుకుంటున్నా. గెలుస్తాడని ఆప్షన్లు పెట్టుకోకుండా గెలిచిండు. జస్ట్ ఫర్ మెజారిటీ గురించి అన్న కష్టపడుతాం. చేసిన అన్ని పనులు మీకే తెలుసు. గుళ్ళు కట్టిండు, ఈద్గా కట్టిండు, శ్మశానమై వైకుంఠ ధామం దగ్గర రోడ్ లేదు. ఇది అందరికి కనిపించే పనులు ఇవి. సాలేం చూసిన, సాకరం చూసిన, సర్పంచ్ లాస్ట్కి సర్పంచ్ చూసిన, ఉప సర్పంచ్ బాబా. ఎలాంటి మనిషి బాబా? బాబా మంచోడని నాకు కొడుకాడు, చేస్తాడంటే మంచిగా చేస్తాడు. సెట్ అయితే చేయలేడు, చేసిండు. ఇప్పుడు గెలిస్తే చేస్తాడు. గెలిపిస్తాం, గెలిపియాలని పోరాడుతున్నాం. అక్కడ పక్క పెడతాం, వచ్చినోడే చాలు మాకు. తప్పకుండా బాబన్న రావాలని కోరుకుంటున్నాను నేనైతే.